హలో హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు మనం క్యాండిల్ స్టిక్స్ గురించి తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఒక స్టాక్లో మనం ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలని మనకి ఈజీగా తెలుసుకోవాలంటే అది మనం క్యాండిల్ స్టిక్స్ని ఎంత బెటర్గా అర్థం చేసుకుంటే అంత బెటర్గా, అంత పర్ఫెక్ట్ ఎంట్రీలు, అంత పర్ఫెక్ట్ ఎగ్జిట్లు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎందుకు అంత పర్ఫెక్ట్గా నేను అంటున్నానంటే, ఒక క్యాండిల్ చూసినప్పుడు ఈ క్యాండిల్‌లో ప్రైస్ పెరిగిందా లేదా పడ్డదా? ఈ క్యాండిల్‌లో బయ్యర్స్ డామినేషన్ ఉందా లేదా సెల్లర్స్ డామినేషన్ ఉందా? అంటే ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అంటే ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే, ఎక్కడైనా కానీ ఎగ్జాంపుల్‌గా వన్ సైడ్ 10 మెంబర్స్ ఉన్నారు. అదర్ సైడ్ 30 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఒక రోప్ ఉంది మిడిల్‌లో. 10 మెంబర్స్ వన్ సైడ్ లాగుతున్నారు. 30 మెంబర్స్ ఇంకొక సైడ్ లాగుతున్నారు. ఇలాంటప్పుడు ఆ రోపు ఎటు సైడ్ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 30 మెంబర్స్ ఎటు పక్క లాగితే అటు పక్క వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. 10 మెంబర్స్ అన్నది తక్కువ కాబట్టి అటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ సినారియాలో ఈ 10 మెంబర్స్ సెల్లర్స్ అనుకుందాం. 30 మెంబర్స్ బయ్యర్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ కేసులో సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారా, బయ్యర్స్ ఎక్కువ మంది ఉంటారా? బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆ రోపు అంటే ఆ రోపు ప్రైస్, ఆ ప్రైస్ బై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా ఈ 10 మెంబర్స్ బయ్యర్స్ అనుకుందాం. 30 మెంబర్స్ సెల్లర్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ రోప్ అనే ప్రైస్ ఎటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది? సెల్లర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ప్రైస్ పడడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ఏ విధంగా? మనకి బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారని మనం ఐడెంటిఫై చేయగలిగితే ప్రైసు బై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా లేదా సెల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందా అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో అందుకోసమే క్యాండిల్ స్టిక్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని డీప్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నన్ను ఫాలో అయిపోండి. యాక్చువల్‌గా క్యాండిల్ స్టిక్స్‌లో 60, 70 ప్లస్‌లో క్యాండిల్స్ ఉన్నాయి. వాటిల్లో చాలా ఇంపార్టెంట్ క్యాండిల్స్ 10-15 క్యాండిల్స్ ఉంటాయి. వాటిని మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అందులో ఫస్ట్ బేసిక్ క్యాండిల్. బేసిక్ క్యాండిల్ అంటే ఒక నార్మల్ క్యాండిల్. ఒక నార్మల్ క్యాండిల్ ఎలా ఉంటుందంటే, ఒక 1 మినిట్ క్యాండిల్ కానీ, 2 మినిట్స్ క్యాండిల్ కానీ, 5 మినిట్స్ కానీ, 1 అవర్ కానీ, 1 డే కానీ, ఎనీ టైమ్ ఫ్రేమ్. ఆ టైమ్ ఫ్రేమ్‌కి ఒక స్టార్టింగ్ అని ఉంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ తీసుకున్నాం అనుకోండి. 5 మినిట్స్‌లో ఫస్ట్ సెకండ్ ఉంటది కదా! ఫస్ట్ సెకండ్ ఎక్కడ స్టార్ట్ అవుతే అది ఓపెనింగ్ ప్రైస్. ఇప్పుడు ఈ క్యాండిల్‌లో ఫస్ట్ సెకండ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ రేంజ్‌లో. ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ కూడా కిందకొచ్చింది. కిందకొచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. చాలా హైకెళ్ళింది. హైకెళ్ళిన మళ్ళీ కొద్ది కిందనే క్లోజ్ అయింది. 5 మినిట్స్‌లో ఫస్ట్ సెకండ్ ఓపెనింగ్ ఇక్కడ అయింది. కానీ అదే 5 మినిట్స్‌లో కిందకి వచ్చింది ప్రైస్ అండ్ అప్ సైడ్‌కి వెళ్ళింది. మళ్ళీ కొద్దిగా బిలోలో క్లోజ్ అయింది. అంటే ఆ 5 మినిట్స్ ఎండింగ్ లాస్ట్ సెకండ్‌లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి ప్రైసు లోలో ఓపెన్ అయింది. అంటే కింద ఓపెన్ అయింది. కానీ 5 మినిట్స్ ఎండింగ్‌లో హైలో క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ కంటే క్లోజింగ్ అన్నది హైలో ఉంది. అంటే ప్రైస్‌ని కింద నుంచి పైకి తీసుకెళ్లారంటే అంటే పెరుగుతుంది ప్రైసు. సో ఇది ఒక బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ మనకి లోకొచ్చింది ప్లస్ హైకెళ్ళింది. ఇవి మనకి ఒక షాడో లాగా ఉన్నాయి. ఈ షాడోస్‌ని మనం విక్ అంటాము. అండ్ ఈ ఓపెనింగ్, క్లోజింగ్ ఉంది కదా! దీన్ని మనం బాడీ అంటాం. ఈ బాడీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ విక్కులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విక్కుల్లోనే మనకి బయ్యర్ అండ్ సెల్లర్ స్ట్రెంత్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ రెడ్ క్యాండిల్ చూసామంటే 5 మినిట్స్‌లో స్టార్టింగ్
ఓపెనింగ్ అన్నది ఇక్కడ ఓపెన్ అయింది, హైలో ఓపెన్ అయింది. కానీ ప్రైస్ అన్నది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినా మళ్ళీ కిందకు పడ్డది, చాలా కిందకు పడ్డది. కానీ లోలో క్లోజ్ అవ్వకుండా ఆ 5 మినిట్స్ ఎండింగ్లో కొద్దిగా పైన క్లోజ్ అయింది. అంటే ఇక్కడ ఓపెనింగ్ ప్రైజు పైన ఓపెన్ అయింది, కానీ క్లోజింగ్ ప్రైజు లోలో క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైజు కింద ఉంది, అంటే ప్రైజు పైనుంచి కిందకు వచ్చింది, అంటే ప్రైజు కిందకు పడుతుంది. అంటే ఇది సెల్లర్స్ డామినేషన్ ఉన్న క్యాండిల్. సెల్లర్స్ డామినేషన్ ఉన్న క్యాండిల్ కాబట్టి ఇది ఒక రెడ్ క్యాండిల్ అండ్ బేరిష్ క్యాండిల్. అంటే ప్రైజు కిందకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ప్రైజ్ని డీప్గా అర్థం చేసుకోవాలంటే ఒక 2 ఎగ్జాంపుల్ ఆర్ 2 స్టోరీస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇందులో నాకు ఒక ల్యాప్టాప్ కావాలి. నార్మల్ డేస్లో, అంటే ఫెస్టివల్ సీజన్ కాకుండా నార్మల్ డేస్లో దాని వాల్యూ 50,000 ఉంది. ల్యాప్టాప్ వాల్యూ ఫెస్టివల్ సీజన్లో అంటే ఆన్లైన్ ఆఫర్స్ ఉంటాయి కదా, దివాళీ సేల్స్, బిగ్ బిలియన్ డేస్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సేల్స్ ఉంటాయి కదా, ఇలాంటి సేల్స్లో ఆ ల్యాప్టాప్ అన్నది నా బడ్జెట్ 40,000 అరౌండ్ అనుకున్నాను, కానీ నాకు కావాల్సిన ల్యాప్టాప్ 50,000 ఉంది. ఇప్పుడు సేల్స్ టైం కాబట్టి 30,000కి వచ్చింది. ఇలాంటప్పుడు ఏం చేస్తాను, ఖచ్చితంగా నేను బై చేస్తాను. అంటే నాలాగా బడ్జెట్ తక్కువ ఉండి వెయిట్ చేసే వాళ్ళందరూ ఇక్కడ బై చేస్తారు చాలామంది. అంటే నార్మల్ డేస్లో 50,000 ఉన్నప్పుడు ఒక 30 మెంబర్స్ బై చేశారంటే 30,000 ఉన్నప్పుడు 60 మెంబర్స్ ఈజీగా బై చేస్తారు. అంటే ఇక్కడ మనకి ల్యాప్టాప్కి డిమాండ్ అనేది ఉన్నది. ఎప్పుడు ప్రైస్ తక్కువ వస్తే అప్పుడు మనకి ల్యాప్టాప్కి ప్రైస్ డిమాండ్ అనేది పెరిగింది. దాని మీనింగ్ బయ్యర్స్ అట్రాక్ట్గా ఉండారు 30,000 ప్రైస్ దగ్గర. అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 2 సినారియోలు ఉంటాయి. అది ఏమంటే స్టాక్ ఎక్కువ ఉందనుకోండి, 100 మంది వచ్చారు బై చేయడానికి, 100 మందికి సరిపోయే విధంగా స్టాక్స్ ఉంటే 30,000 దగ్గర అందరూ బై చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆ 100 స్టాక్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా స్టాక్ లేవు. అలాంటప్పుడు స్టోర్ అతను మళ్ళీ ఒక 20 ల్యాప్టాప్స్ తెప్పించాడు అనుకోండి. 20 ల్యాప్టాప్స్ తెప్పించిన ప్రైజు సేమ్కి ఇవ్వడు. ఎందుకంటే మీరు సేల్స్ టైంలో చూసారంటే ఫస్ట్ 5 మినిట్స్ మాత్రమే వాడు చెప్పిన ప్రైస్లో ఇస్తాడు 30,000. మళ్ళీ ఒక 1 అవర్కి మళ్ళీ ఒక 5,000 పెంచేస్తాడు, మళ్ళీ ఒక 1 అవర్కి మళ్ళీ ఒక 5,000 పెంచేస్తాడు, మళ్ళీ ఒక 1 అవర్కి 5,000 పెంచేస్తాడు. ఇలా ఎంత లేట్ అయితే అంత ప్రైస్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏమంటే స్టార్టింగ్లో ఉన్న స్టాక్స్ అంతా బై చేస్తే అందరూ, ఇంకా సప్లై అనేది తగ్గిపోతుంది. సప్లై తగ్గే కొద్దీ ప్రైస్ అన్నది పెరుగుతుంది. అంటే ఇక్కడ ఒక అట్రాక్టివ్ ప్రైస్కి వచ్చినప్పుడు ఏదైనా కానీ డిమాండ్ అన్నది పెరుగుతుంది. ఆ డిమాండ్ ఎప్పుడు సస్టైన్గా ఉండాలంటే సప్లై అన్నది ఎక్కువ ఉండాలి. సప్లై అన్నది తగ్గుతూ వెళ్ళే కొద్దీ ప్రైస్ అన్నది పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లోనే నేను 30,000 కొన్నాను, ఇంకో 5 మినిట్స్ తర్వాత 35 అయింది. 35 అయినా వేరే అతను కొంటాడు. ఎందుకు కొంటాడు? యాక్చువల్ కాస్ట్ 50,000 కదా, సో 35 అయినా కొంటాడు. ఇంకొక అతను 37 అయినా కొంటాడు, ఇంకొక అతను 40 అయినా కొంటాడు, ఇంకో అతను 49 అయినా కొంటాడు. అంటే సప్లై తక్కువ ఉండే కొద్దీ ప్రైస్ అన్నది పెరుగుతూ వెళ్తుంది. అండ్ ఎవరైనా కానీ సెల్లర్ కూడా ఏం ఆలోచిస్తాడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు లేదు నేను 30,000కి అమ్ముతాను అని అనడు కదా. వాడికి కూడా లాభం కావాలి కాబట్టి, బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాడు కూడా ప్రైస్ పెంచుకుంటూ వెళ్తాడు. వాడు అమ్మడం కూడా నేను 35కి అమ్మను 40కి అమ్ముతా, 40కి అమ్మను 50కి అమ్ముతా. సో మనకి నీడ్ కాబట్టి బయ్యర్స్ బై చేస్తూ ప్రైస్ని అప్ సైడ్ తీసుకెళ్తాడు. ఇది ఈ ల్యాప్టాప్కి ఉన్న డిమాండ్ కారణంగా అలా ప్రైజు పెరుగుతూ వెళ్ళింది. దీనే రివర్స్గా ఆలోచిస్తే ల్యాప్టాప్ ప్రైజు నార్మల్గా 50,000, కానీ ఇప్పుడు మనం ఏమనుకున్నాం,
డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే ప్రైస్ పెరుగుతూ వెళ్ళిపోతుంది అని చెప్పుకున్నాం. ఒక ప్రైస్ ఒక రేంజ్కి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు 50,000 ల్యాప్టాప్ సేల్స్ టైంలో 30,000లో ఉంది. దాని యావరేజ్ ప్రైస్ 50,000. కానీ ఈ డిమాండ్ వల్ల సప్లై తక్కువ ఉండడం వల్ల దాని ప్రైస్ 70,000కి వెళ్ళిపోయింది అనుకుందాం. 70,000కి వెళ్తే ఎవరు కొంటారు? 50,000లో మనకి వేరే ల్యాప్టాప్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. సో మనం 70 పెట్టి 50,000 కెపాసిటీ ఉన్న ల్యాప్టాప్ కొనడం కంటే అదే 50,000లో వేరే బ్రాండ్లో తీసుకుంటాం, వేరే కంపెనీకి సంబంధించి తీసుకుంటాం. అంతే కదా. ఇప్పుడు ఇది శాంసంగ్ ల్యాప్టాప్ అనుకోండి, 70,000 పెట్టి కొనడం కంటే వేరే బ్రాండ్ డెల్ కానీ లెనోవో కానీ వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో 50,000 ఉన్నది బై చేసుకుంటాం. అంటే ఇక్కడ బయ్యరు కంపేర్ చేసుకుంటున్నాడు, ఏది బెటరు, అదే ప్రైజ్కి వేరే బెటర్ ఉంది కాబట్టి వేరే కొంటాం. అంటే ఇలాంటప్పుడు ఇక్కడ ఈ శాంసంగ్ ల్యాప్టాప్కి డిమాండ్ అనేది తగ్గిపోయింది. అంటే బయ్యరు ఆలోచిస్తున్నాడు కొనడానికి, అంటే ప్రైస్ ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఈ శాంసంగ్ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది? డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై పెంచుకోవడానికి ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారు. ఎక్కువ ప్రొడక్షన్ చేసినప్పుడు వాళ్ళు 70 పెట్టారు. సో ప్రొడక్షన్ ఏం పెరిగిపోయింది. ప్రొడక్షన్ పెరగడం వల్ల సప్లై అనేది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫుల్గా ఉంది. కానీ డిమాండ్ లేదు. ఎందుకు డిమాండ్ లేదు? ఓవర్ ప్రైస్ అయింది. బయ్యర్స్ ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. సో ఇలాంటప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఓకే ఈ స్టాక్ని సెల్ చేసేయాలని 65కి తగ్గిస్తాడు. 65 దగ్గర ఏదో కొంతమంది బ్రాండ్ వాల్యూ కావాలనేసి బై చేస్తారు. అక్కడ కూడా ఎక్కువ సేల్ కావు కాబట్టి, కానీ వాళ్ళ దగ్గర సప్లై అనేది ఎక్కువ ఉంది, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈసారి 60కి తగ్గిస్తాడు సెల్లరు. అంటే సెల్లరు ఇక్కడ కూడా ఎవరు బయర్ రాకపోవడంతో మళ్ళీ 50కి తీసుకొస్తాడు సెల్లరు. ఒకవేళ ఇక్కడ కూడా మళ్ళీ నార్మల్ సేల్సే ఉన్నాయంటే మళ్ళీ 45 తగ్గిస్తాడు. వన్ ప్రోడక్ట్ని సెల్ చేయాలి కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? బయ్యర్స్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే మళ్ళీ ప్రైస్ అట్రాక్టివ్ ప్రైస్కి వస్తుంది కాబట్టి సో మళ్ళీ డిమాండ్ అనేది పెరుగుతుంది, బయ్యర్స్ మళ్ళీ యాక్టివ్ అవుతారు, మళ్ళీ ప్రైస్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా సైకిల్ పెరగడానికి పడ్డానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే మనం క్యాండిల్ స్టిక్స్లో అప్లై చేస్తాం. 2 ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రైజు ఎందుకు మూవ్ అవుతుంది అప్ సైడ్కి కానీ డౌన్ సైడ్ కానీ అనేది మనం తెలుసుకున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్లో సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా లేదా బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా అని తెలుసుకోవడం వల్ల మనకి కలిగే ఉపయోగం అంటే మనం ప్రైజ్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనం తెలుసుకున్నాం. ఈ సెల్లరు బయ్యర్ని ఐడెంటిఫై చేయడానికి మనం క్యాండిల్ స్టిక్స్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ క్యాండిల్ స్టిక్స్లో మనకి బయ్యర్ ఉన్నాడా లేదా సెల్లర్ ఉన్నాడా అనేది ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రైస్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది ఈజీగా తెలుస్తుంది. సో అందుకు క్యాండిల్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చార్ట్ పై వెళ్ళి చూద్దాం. ప్రైస్ పెరగడానికి కారణం ఎప్పుడైనా కానీ డిమాండ్, ప్రైస్ కిందకి పడడానికి కారణం సప్లై. సప్లై డిమాండ్ పైన ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా లేదా సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ మనం చూసామంటే ప్రైజు ఓపెన్ అవడమే 25,870 అరౌండ్ మనకి ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి ప్రైజు పెరిగింది అప్ సైడ్ పెరిగి మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ వరకు వచ్చి 25,865 అరౌండ్ ఇటు సైడ్ వరకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి 25,890 వరకు అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ కొద్ది కింద క్లోజ్ అయింది, 25,882 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ప్రైజు ఇక్కడ ఓపెన్ అయినా 25,870 దగ్గర ఓపెన్ అయినా బై చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నారు. అండ్ ఆ ప్రైస్ అన్నది ఇంకో 10 రూపీస్ పెరిగినా కూడా బై చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇంకొక 10 రూపీస్ పెరిగినా కూడా బై చేయడానికి రెడీగా ఉన్నారు.
ఇంకా పెరిగినా కూడా బై చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ వరకు పెరిగింది 890 వరకు. కానీ ఇక్కడ ఆసక్తిగా లేరు. తక్కువ మంది ఆసక్తిగా ఉన్నారు. ప్రైస్ అన్నది ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ కూడా ఒకరు బై చేసుంటారు. బై, సెల్ జరిగింటది. సో, ఇక్కడ వరకు ఉన్నారు. కానీ ఇక్కడ హెవీగా ఉన్నారు. కింద కూడా ప్రైస్ ఇంకా కిందకెళ్ళింది. ఇంకా కిందకొస్తే సెల్ చేయడానికి ఆసక్తిగా లేరు. బై చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ప్రైస్ మళ్ళీ అప్ సైడ్‌కి. సో, సెల్లర్ కూడా ఎప్పుడైనా గానీ తక్కువకు అమ్ముకోవాలని ఎవరు చూడరు. ఎక్కువకు అమ్ముకోవాలనే చూస్తారు. సో, సెల్లర్ కూడా బయ్యర్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్‌ని పెంచుతూ వెళ్తున్నాడు. బయ్యర్ కూడా ప్రైస్ అట్రాక్టివ్‌గా ఉంది కాబట్టి ఎక్కువైనా పర్లేదనేసి బై చేస్తూ వెళ్తున్నాడు. సో, దీని మీనింగ్ బయ్యర్స్ అట్రాక్టివ్‌గా ఉన్నారు. బై ప్రైస్ అట్రాక్టివ్‌గా ఉంది. సో, ఇక్కడ మనకి ప్రైస్ పెరిగింది దానివల్ల. అంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. సెల్లర్స్ తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రైస్ డౌన్ నుండి అప్‌లో క్లోజ్ అయింది. సో, ఇక్కడ బయ్యర్ డామినేషన్ ఎక్కువ ఉంది. సేమ్ రివర్స్. ఈ క్యాండిల్ చూడండి. ఈ పక్క క్యాండిల్ రెడ్ క్యాండిల్ చూసామంటే ఓపెన్ అవ్వడం ఇక్కడ అయింది. కానీ క్లోజ్ అవ్వడం కింద క్లోజ్ అయింది. సో, ఇక్కడ ఓపెన్ అయినా అంటే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయినా సెల్ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నారు. ఇంకా ప్రైస్ కిందకి తగ్గినా కూడా సెల్ చేసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. బై చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఎప్పుడైనా కానీ సెల్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే ఎలా ఉంటది కాంపిటీషన్? మనం ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో చూసాం కదా! ఎవరు కొనడానికి రాకపోతే తగ్గించి అమ్ముతారు. ఎంత తగ్గించినా ఎవరు రాలేదంటే క్లోజ్ చేస్తారు. అదే బై ఇంట్రెస్ట్ ఉంటే ప్రైస్‌ని పెంచి అమ్ముతారు. సో, ఈ క్యాండిల్ కూడా అదే జరుగుతుంది. లోలో క్లోజ్ అయింది. ఓపెన్ అవ్వడం మాత్రం హైలో ఓపెన్ అయినా క్లోజ్ అవ్వడం లోలో క్లోజ్ అయింది. అంటే దీని మీనింగ్ ఏమి? ప్రైస్ ఎంత తగ్గిస్తున్నా కొనేవాడు లేడు. సో, ప్రైస్ అన్నది కింద పడడానికి ఛాన్స్ ఉంది. అది దీని మీనింగ్ ప్రైస్ ఎంత పెంచుతూ ఉన్నా కొనేవాడు వస్తున్నాడు. సో, ప్రైస్ ఫ్యూచర్‌లో పెరుగుతుంది. సో, ఇందులో మనకి ఈ బాడీ అన్నది ఎంత బిగ్‌గా ఉంటే అంత కాన్ఫిడెంట్‌గా బయ్యర్స్ గాని, సెల్లర్స్ గాని ఉన్నారని అర్థం. అండ్ ఇప్పుడు ఈ విక్ గురించి చూద్దాం. ఈ షాడో ఉంది కదా! ఈ విక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విక్ అన్నది ఎంత పెద్దగా ఉంటే అంత వీక్‌గా ఉన్నారు అటు సైడ్ అని. డౌన్ సైడు పెద్ద విక్ ఉందనుకోండి. డౌన్ సైడ్ ఎవరికి సింబల్? సెల్లర్స్‌కి సింబల్. సో, సెల్లర్స్ వీక్‌గా ఉన్నారు. అంటే ఇది బయ్యర్ అట్రాక్టివ్ జోన్. డౌన్ సైడ్ విక్ ఎక్కువ ఉందంటే బయ్యర్స్ యాక్టివ్‌గా ఉన్నారు అని దాని మీనింగ్. అదే అప్ సైడు యాక్చువల్‌గా ఎవరు కంట్రోల్‌లో ఉండాలి? అప్ సైడు బయ్యర్స్ కంట్రోల్‌లో ఉండాలి. కానీ అప్ సైడు ప్రైజు అప్ సైడ్‌కి తీసుకెళ్ళినా కూడా బయ్యర్స్ ఎవరూ లేరు. సో, మళ్ళీ ప్రైస్ అన్నది తక్కువకి తీసుకొచ్చి సెల్ చేస్తున్నారు. అంటే అప్ సైడ్‌కి ప్రైజు తీసుకెళ్ళి అమ్ముదామంటే కొనేవాడు లేరు. కొనేవాళ్ళు లేకపోవడం వల్ల ప్రైస్ మళ్ళీ తక్కువ చేసి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ యాక్చువల్‌గా అప్ సైడు బయ్యర్ కంట్రోల్ ఉండాలి. కానీ సెల్లరు ప్రైస్‌ని పెంచడానికి ట్రై చేస్తున్నా బై చేయడానికి ఎవరు రాలేదు కాబట్టి తగ్గించి సెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు లేకపోవడం వల్ల ప్రైస్ అన్నది మళ్ళీ కిందకొచ్చేసింది. అంటే ఇక్కడ సెల్లర్స్ కంట్రోల్ ఉన్నది. అంటే అప్ సైడ్ విక్‌లో సెల్లర్ కంట్రోల్ ఉంటుంది. డౌన్ సైడ్ విక్‌లో బయ్యర్ కంట్రోల్ ఉంటుంది. సో, ఈ విక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే విక్కు అప్ సైడ్ ఎక్కువ ఉందనుకోండి. అందులో బయ్యర్స్ ఫెయిల్ అయిపోయారు ప్రైస్‌ని పైకి తీసుకెళ్ళడంలో. అంటే సెల్లర్ కంట్రోల్ అప్ సైడ్ విక్ ఉంటే. అదే డౌన్ సైడ్ విక్ ఎక్కువ ఉందనుకోండి. డౌన్ సైడ్ ఎవరు యాక్చువల్‌గా తీసుకెళ్ళాలి కిందకి? సెల్లర్స్. కానీ సెల్లర్స్ కిందకి తీసుకెళ్ళలేకపోయారు. ప్రైస్‌ని మళ్ళీ వెంటనే అప్ సైడ్ బయ్యర్స్ వచ్చి తీసుకొచ్చేసారు. సో, అంటే ఇక్కడ డౌన్ సైడు బయ్యర్ కంట్రోల్‌లో ఉంది. అంటే ఇక్కడ ప్రైస్ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. పెరగడానికి ఛాన్స్ ఉంది. సో, ఈ విక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీలో మనకి బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా? సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా అని తెలుస్తుంది. విక్‌లో మనకి ఎవరు కంట్రోల్‌లో ఉన్నారు? ఎవరి కంట్రోల్‌లో ప్రైస్ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది.
డౌన్ సైడ్ విక్కుంటే బయ్యర్ కంట్రోల్ ఉన్నట్టు, అప్ సైడ్ విక్కుంటే సెల్లర్ కంట్రోల్ ఉన్నట్టు. బాడీ ఒక పెద్ద గ్రీన్ బాడీ అంటే బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నట్టు, లేదా ఒక పెద్ద రెడ్ బాడీ ఉందంటే సెల్లర్ కంట్రోల్ ఉన్నట్టు. రెడ్ క్యాండిల్ ఉంటే సెల్లర్ కంట్రోల్, గ్రీన్ క్యాండిల్ ఉంటే బయ్యర్ కంట్రోల్ ఉన్నట్టు. సో ఇక్కడ బయ్యర్ కంట్రోల్ ఉంటే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, సెల్లర్ కంట్రోల్ ఉంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఈ వీడియోలో కనీసం ఒక 3 అయినా క్యాండిల్స్ చెప్పేద్దాం అనుకున్నా. అసలు చాలా పెద్ద లెంతీ వీడియో అయిపోయింది. సో ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. ఇది బేసిక్ క్యాండిల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మనం అట్లీస్ట్ ఒక 3 క్యాండిల్స్ అయినా డిస్కస్ చేసుకుందాం డీప్గా ఈ విధంగా. యాక్చువల్గా ఇది బాగా మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నా. మీకు ఏదన్నా కానీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై బై, టేక్ కేర్, జై హింద్.